ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హీరోగా చలామణి అవుతున్నాడు డార్లింగ్ ప్రభాస్. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రత్యేక ఫోకస్ పెట్టాడు సినిమాలపైన. ఏదైనా తెచ్చిచ్చేవాడు. ఇందులో భాగంగా సలార్ 2 సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వైరల్ అవుతోంది. వద్దనుకున్నది ఏదైనా అంతం చేసేవాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ 2 భాగాలుగా వస్తున్న ఈ సినిమా పార్ట్ 1 సీజ్ ఫైర్ గత ఏడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా సలార్ సౌరంగి పర్వం ఉంటుందని సినిమా చివరిలో ప్రకటించారు. ఇప్పుడు ఈ చిత్రానికి అదనపు హంగులు స్టార్స్ ని కలిపే పనిలో ఉన్నాడు దర్శకుడు. అందులో భాగంగా మలయాళ స్టార్ హీరోని సీన్లోకి తెస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సలార్ 2 చిత్రం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో ఉంది. అతి త్వరలోనే షూటింగ్ మొదలు పెడుతున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం. ఈ సినిమా స్క్రిప్ట్ పూర్తయిందని నిర్మాత విజయ్ కరంగదూర్ కొన్ని నెలల క్రితమే చెప్పారు. హీరో డైరెక్టర్ షూటింగ్ ప్రారంభించేందుకు ఆసక్తిగా ఉన్నారని చెప్తున్నారు. హాలీవుడ్ సిరీస్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ లా సలార్ 2 ఉంటుందంటున్నారు. అయితే ఈసారి మరికొన్ని కొత్త పాత్రలతో ఫస్ట్ పార్ట్ కు మించి అన్నట్టుగా డిజైన్ చేశారట ప్రశాంత్ నీల్. అందుకోసమే తన టీంతో రాత్రింబవళ్లు కష్టపడి వర్కౌట్ చేస్తున్నారట. ఈ క్రమంలో సినిమాలో కీలకమైన పాత్రకు సంబంధించి మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని తీసుకుంటున్నారని తెలుస్తోంది. తెలుగులో మోహన్ లాల్ కు ప్రత్యేకమైన మార్కెట్ ఉండడంతో పాటు మలయాళ మార్కెట్లో భారీగా రిలీజ్ కు ఈ నిర్ణయం దారితీస్తోంది. అయితే మోహన్ లాల్ డేట్స్ అడ్జస్ట్మెంట్ అయితే ఆయన సినిమాలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు చర్చలు కూడా జరుగుతున్నాయట. సలార్ పార్ట్ 1 సినిమా సూపర్ హిట్ అయినా అనుకున్నంత స్థాయిలో రెవెన్యూ రాలేదని ఆంధ్రలో చాలా ప్రాంతాల్లో సెటిల్మెంట్ చేశారని తెలుసు. దీంతో ఈసారి ఆ సమస్య రాకుండా మొదటి నుంచి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందరూ అనుకున్నట్టుగా ఈ సినిమాకు భారీ బడ్జెట్ ని నిర్మాత విజయ్ కిరంగదూర్ పెట్టడం లేదట. మామూలుగా రెగ్యులర్ యాక్షన్ సినిమాకు పెట్టే బడ్జెట్ తో ఈ సినిమాని నీల్ ముగించనున్నారట. అందుకోసం మొదట స్ట్రిక్ట్ గా 5 నెలల్లో మొత్తం ప్రొడక్షన్ పూర్తి చేయాలని ప్రశాంత్ నీల్ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఏప్రిల్ 2025న ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేయాలని టార్గెట్ చేశారు. అయితే ఈసారి ఈ సినిమాలో ప్రభాస్ హృతి హాసన్కు మధ్య రొమాంటిక్ డ్యూయట్ పెట్టబోతున్నారట. అవకాశం ఉంటే ఒక సెకండ్ సాంగ్ కూడా ఉంటుందట. ఎందుకంటే మొదటి పార్ట్లో రొమాన్స్ పార్ట్ మిస్ అయిందని, ఆ మేరకు తన అభిమానులు చాలా మంది తగ్గారని ప్రభాస్ అభిప్రాయపడ్డాడట. సలార్కు పనిచేసిన టీమే సలార్ 2 కూడా వర్క్ చేస్తోంది. ఈ చిత్రాన్ని హోంబులే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరంగదూర్ నిర్మిస్తున్నారు. ఈ మూవీకి రవి బసూర్ సంగీతం అందిస్తున్నారు. భువన్ గౌడ సినిమాటోగ్రఫీ చేసిన ఈ చిత్రానికి ఉజ్వల్ కలకర్ని ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ మాక్సిమం అన్ని సీన్లు తనే చేస్తున్నాడట. యాక్షన్ స్టంట్స్ కూడా తనే స్వయంగా చేస్తానని చెప్పాడట. ఇంతకు ముందు మోకాలి ఆపరేషన్ కాబట్టి చేయలేకపోయా, కానీ ఈసారి ఆ సమస్య రాదని హామీ ఇచ్చాడట. చాలా ఉత్సాహంగా ఈ సెకండ్ పార్ట్లో ప్రభాస్ పాల్గొనబోతున్నాడు.